తెలంగాణలో గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వరాల వర్షం కురిపిస్తున్నారు. తమను గెలిపిస్తే ఇది చేస్తాం అది చేస్తామంటూ హామీల మీద హామీలు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలంలో చోటు చేసుకుంది. అర్పనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బుడిగే శృతిని గెలిపిస్తే మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని భర్త అశోక్ హామీ ఇచ్చారు. అలానే తనకున్న టెంట్ హౌస్ను గ్రామ పంచాయతీకి ఇచ్చేసి వేడుకలకు టెంట్ హౌస్ సామాగ్రిని ఉచితంగా అందజేస్తానని హామీ గుప్పించేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే పదవి నుంచి తప్పుకుంటానని బాండ్ పేపర్ మీద రాసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ప్రస్తుతం హామీల బాండ్ పేపర్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మేము అగ్రిమెంట్ రాసి ఇస్తున్నాము. నేను చేసిన అగ్రిమెంట్ పనులు హామీలు నెరవేర్చకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్తున్నాం. గ్రామంలో పాలకులు కాదు పరిపాలన మారాలి, నాయకులు కాదు ప్రజలు మారాలనే ఉద్దేశంతో జీరో పాలిటిక్స్ చేయడానికి గ్రామంలో ఒక అడుగు ముందుకేసి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. అందులో నేను గ్రామ సర్పంచ్గా ఉంటే ఏమేం చేయాలి, ఏ మేనిఫెస్టోతో రావాలన్న ఉద్దేశంతో నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఆ మేనిఫెస్టో తీసుకొని రావడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా నేను గెలిచిన 24 గంటల్లో చేసే హామీ పనులు ఏమిటంటే, నాకు ఇన్ని రోజులుగా ఉన్నటువంటి టెంట్ హౌస్ సామాన్ను గ్రామ పంచాయతీకి శాశ్వతంగా ఉపజెప్పడం, అలాగే ప్రతి పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకగా 5,000 పదార్లు ఇవ్వడం,